వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా దక్షతను మరింత మెరుగుపరుచుకునే దిశగా కీలక అడుగులేస్తున్నారు. అయితే అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ కెనడీ స్కూల్లో నిర్వహించిన లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్ అనే ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఇక రాజకీయాలు, పరిపాలన వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన విద్యార్థిగా మారి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన 62 మంది ప్రముఖులు పాల్గొన్నారు. జనవరి 25 ప్రారంభమైన ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. తరగతి గది బోధనతో పాటు కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, ప్రాజెక్టుల రూపంలో ఈ కోర్సును రూపొందించారు. 21వ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు, సంక్షోభ పరిస్థితుల్లో నాయకుడు ఎట్లా ఉండాలి, నాయకత్వాన్ని ఎలా ప్రదర్శించాలి, ధైర్యంతో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, అంటే డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉండాలి అనే అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఇక బోస్టన్లో ఈ సమయంలో చలి తీవ్రత విపరీతంగా ఉన్న విషయం మనకి తెలిసిందే. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్లో ఉన్నాయి, అంటే -15 నుంచి -24 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. మంచు తుఫాన్లు, గడ్డకట్టే వాతావరణం. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ అడ్డంకులన్నీ దాటుకొని సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా క్లాసులకు హాజరయ్యారు. సాధారణ విద్యార్థిలాగానే నోట్స్ తీసుకుంటూ చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ ఆయన అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. అయితే ఈ సమయంలో ఆయన నేర్చుకున్న అనుభవాలు తెలంగాణ పాలనకు ఎంత ఉపయోగపడతాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే శిక్షణ ముగింపు టైంలో కూడా హార్వర్డ్ అధ్యాపకులు పాల్గొన్న విద్యార్థులందరికీ ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ స్వీకరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో ఉండగానే కూడా హార్వర్డ్ కెనడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పొందిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా కూడా ఆయన చరిత్రనే సృష్టించారు. ఇక ఈ అరుదైన గౌరవం పట్ల నెటిజన్ల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. నాయకత్వం అంటే పదవిలో ఉండటం కాదు, నిరంతరం నేర్చుకోవటం. మరి ఈ సందేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారనే సందర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రాంలో ప్రపంచ స్థాయి పాలనా విధానాలు, పబ్లిక్ పాలసీ రూపకల్పన, సంక్షోభంలో నిర్వహణ, ఆధునిక టెక్నాలజీ పరిపాలనలో ఎలా వినియోగించుకోవాలి, ఇలాంటి అంశాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఈ అంతర్జాతీయ అనుభవం కీలక పాత్ర పోషిస్తోందని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇప్పుడు శిక్షణ పూర్తయిపోయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. హార్వర్డ్లో నేర్చుకున్న నాయకత్వ మెలకువలను తెలంగాణ పాలనలో ఎలా అమలు చేస్తారు అన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. అయితే ప్రజాసేవలో మరింత చురుగ్గా ముందుకు సాగేందుకే అంతర్జాతీయ వేదికలపైన రాష్ట్రవాణిని బలంగా వినిపించేందుకు ఈ అనుభవం ఎంతో దోహదపడుతుంది అనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.